మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నా మీకు ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నా మీతో నేను చెప్పేది ఏమిటి అనగా, ఈ యొక్క వీడియోని మీరు మొదటి నుంచి ఆఖరి వరకు కూడా వీక్షించండి. ఎందుకని వీక్షించమని నేను చెప్తున్నాను అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మొదటి నుంచి ఆఖరి వరకు వీక్షించగలిగినట్లయితే దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మీతో కొన్ని విషయాలు ఈ యొక్క వీడియో రూపంలో నా ద్వారా ఒక మెసెంజర్ గా దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మీతో మాట్లాడి ఆయన మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ చెప్పాల్సిన దాన్ని మీరు విన్నట్లయితే ఖచ్చితముగా దేవుడు నీతో మాట్లాడి మీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వీడియోలో నేను దేని గురించి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనం అందరము కూడా చాలా విషయాల్లో అభ్యంతరపడతా ఉంటాము, ఆలోచన చేస్తూ ఉంటాము, బాధపడతా ఉంటాము, నర్వస్ గా ఫీల్ అవుతా ఉంటాము. కొన్ని విషయాల గురించి మనము చాలా తీవ్రముగా, చాలా భయంకరంగా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తాము. ఆ విషయాలు ఏంటివి? బైబిల్ గ్రంథం దాని గురించి ఏం చెప్తా ఉన్నది? సో వేటి గురించి మనం చింతపడుతున్నాము? సో వేటి గురించి మనం చింతపడకూడదు? దేనిని వెతకాలి? దేని గురించి దేవుడు ఈ యొక్క వీడియో ద్వారా మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు అనేది నేను మీకు తెలియపరుస్తాను. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని, వాక్య లేఖనాన్ని చదివిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో, అందువల్ల నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి. పరిశుద్ధుడా, ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్న నీ కుమారుణ్ణి, నీ కుమార్తెని, నీ బిడ్డ యొక్క కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఈ యొక్క వీడియో అయిపోయే లోపు ప్రభువా, నీ బిడ్డతో మీరు మాట్లాడి దర్శించి, అయా తండ్రి, నీ కుమారుణ్ణి, నీ కుమార్తెని ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని పరిశుద్ధాత్మ దేవ మీరే సహాయం చేసి, అయా తండ్రి, నీ యొక్క వాక్ శక్తి బయలుదేరి నీ బిడ్డలతో మాట్లాడినట్లుగా వందలాది వేలాది మంది అయా వాళ్ళ యొక్క జీవితంలో ఉన్న అనేకమైన ప్రశ్నలకి, అనేకమైన ప్రభా తండ్రి ప్రశ్నలకి మీరు జవాబునిచ్చి నీ బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్గా నా ప్రియమైన సహోదరులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో, అందువల్ల నేను మీతో చెప్పున్నదేమగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే ప్రాణమును, వస్త్రము కంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేహము గొప్పవి కావా? ఇది దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్న మాట. చూడండి, దేహము గొప్పవి కావా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రమును గుర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించడివి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రమును ధరింప చేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చింతించకుడి యేసు ప్రభు వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏమిటి అనగా చింతింపకుడి. ఆయన ఏమన్నాడంటే రేపటిని గురించి చింతించవద్దు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ప్రాణాన్ని గురించి, దేహాన్ని గురించి చింతించకుడి. అలాగనే మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటి అంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణాన్ని గురించి అయినా, మీ దేహాన్ని గురించి అయినా చింతించకుడి. ఏమి ధరించుకుందుమో అని మీరు చింతింపకుడి. రేపటిని గురించి చింతింపకుడి. రేపటిని గురించి విచారించుకుడి. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున చాలా మంది ప్రజలు వారు చింతిస్తా ఉన్నారు. దేని గురించి చింతిస్తున్నారంటే ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎక్కడ నివాసం ఉండాలి. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది వస్త్రాల గురించి కూడా చింతించే వాళ్ళు ఉన్నారట. ఏమి ధరించుకోవాలి అనే దాని మీద చాలా మంది చింతిస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో రాయబడి ఉన్నది. అలాగే రేపటిని గురించి కూడా చాలా మంది విచారించి, చింతిస్తూ, బాధపడుతూ, వేదన పడుతూ, కంగారు పడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో మీరు చింతింపకండి. అన్ని జనులందరూ కూడా వీటి విషయమై విచారింతురు. అన్ని జనులు దేవుని ఎరగని వారు, ఈ లోకములో ఈ లోకాశలతో పరిగెత్తువారు, అన్ని జనులు, విగ్రహారాధికులు వీటన్నిటి గురించి ఆలోచన చేస్తారు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, రేపటి గురించి, వీటన్నిటి గురించి కూడా చింతిస్తూ ఉంటారు. అయితే జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న మనము కొన్ని విషయాల్లో మనం చింతించకూడదు. ఆ చింతించకూడదని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారము గురించి, వస్త్రాల గురించి, తినడం, త్రాగడం గురించి, దైనందిక జీవితంలో మన నిత్య అవసరాల గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇవన్నీ కూడా నీకు కావాలని దేవుడికి తెలుసు. నీకు ఆహారం కావాలని దేవుడికి తెలుసు. ఉదయాన్నే టిఫిన్ నీకు కావాలని దేవుడికి తెలుసు. మధ్యాహ్నం నీకు భోజనం కావాలి, రాత్రి నీకు భోజనం కావాలి. నీకు మంచి వస్త్రాలు కావాలని దేవుడికి తెలుసు. నీకు మంచి అలంకరణతో కూడిన మంచి వస్త్రాలు కావాలని దేవుడికి తెలుసు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఏమి కావాలో సమస్తము కూడా దేవుడికి తెలుసు. కాబట్టి మీకు ఏం కావాలో దేవుడికి తెలుసు. కాబట్టి ఈ రోజున దేవుడు తెలియపరుస్తున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతించకుడి. ఇదే వాక్యం దేవుని యొక్క వాక్యంలోని మనం చూద్దాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, లక్ష్యం చేయుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి, దేవుడంట మన గురించి చింతించుచున్నాడు. దేవుడే మన గురించి విచారిస్తున్నాడు. కాబట్టి మనకున్న చింతలన్నీ కూడా దేవుడి మీద వేయాలి. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏం ధరించుకోవాలి, రేపేంటి అనే దాని గురించి ఆ చింత అంతా కూడా తీసుకొని వెళ్ళి దేవుడి మీద వేయి. ఎందుకంటే ఆయన నీ గురించి చింతించుచున్నాడు. దేవుడు నీ గురించి వరి అవుతున్నాడు. దేవుడు నీ గురించి కేర్ తీసుకోవాలనుకుంటున్నాడు. దేవుడు మనకేం కావాలో వాటిని ఇవ్వాలని మనకంటే కూడా దేవుడికే ఎక్కువగా తెలుసు. ఆహారం ఇవ్వాలని దేవుడికి తెలుసు, మనం అడగాల్సిన అవసరం లేదు. వస్త్రాలు ఇవ్వాలని దేవుడికి తెలుసు, ఆ బాధ్యత ఆయనకు ఉన్నది. అలాగనే దేవునికి
సమస్తము కూడా తెలుసు కాబట్టి ఆయన లక్ష్యం చేయుచున్నాడు. కావున మన చింత యావత్తు కూడా దేవుడి మీద వేయాలి. దేవుడే చూసుకుంటాడు అని వదిలేయాలి. అబ్రహాం గారు గనక గొర్రెపిల్ల ఎక్కడ అని ఇస్సాకు అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే. మీరు కూడా ఏమనాలంటే యెహోవా ఈరే, కావలసిన ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, దేనిని గురించి కూడా చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నది, దేనిని గురించి కూడా చింతపడద్దు. ఏమి కావాలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవుడికి తెలియపరచండి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. మీకేం కావాలి? ఒక పేపర్ పెన్ను తీసుకొని, ఒక పుస్తకం తీసుకొని దాని మీద రాయండి మీకేం కావాలి. మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి తొలగిపోవాలని రాయండి. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కావాలని రాయండి. దేని గురించి చింతిస్తున్నారు? బిడ్డలు లేరని చింతిస్తున్నారా? రాయండి, ప్రభా నాకు బిడ్డలు లేరని నేను చింతపడుతున్నాను, నాకు బిడ్డలనిచ్చి నా చింత తొలగించండి అని. అలాగనే నా భార్య లేకపోతే నా భర్త నన్ను వదిలేశారు అనే ఆ విషయం గురించి చింతిస్తున్నావు, నీ బిడ్డల గురించి చింతిస్తున్నావా? సో దేని గురించి అయితే చింతిస్తున్నావో దాని గురించి మీరేం చేయాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చింత యావత్తు కూడా మీ మీద నుండి దేవుడి మీదకి వేసేయండి. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో అప్పుడు ఏం జరిగిద్దంటే, మీ చింత యావత్తు కూడా, మీ భారం అంతా కూడా దేవుడి మీద మోపబడిద్ది. మీకేం కావాలో దేవుడికి తెలుసు కనుక మీకు కావలసినంత కూడా దేవుడు అనుగ్రహిస్తాడు.